ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు సిటీ పరిధిలోని వీధి వ్యాపారులకు మంత్రి నారాయణ అండగా నిలిచారు. 40 మందికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో వీధి వ్యాపారుల కష్టాలు కళ్లారా చూశారని, వారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సిటీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తానని స్పష్టం చేశారు. సరే, కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం 1200 నుంచి 1500 ఫ్రీగా మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం. దాదాపు ప్రతి నెల ఒక 20 నుంచి దాదాపు 50 దాకా ఇస్తున్నాం. ఇది మా పిల్లలు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాడు కూడా యాక్చువల్గా పేదలు నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం అంటున్నారు. ఆ P4 ప్రోగ్రాంలో కిందన బాటంలో ఉండేవాడిని పైకి తీసుకెళ్ళి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న 1439 పట్టాలకు గాను 633 పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం. గతంలో లాగా దొంగ పట్టాలు కాదు, ఏదో ఒక కాగితం ఇచ్చి మీరు నివాసం. ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక మంది నేను అప్రోచ్ అవుతున్నారు. దానికి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంఆర్కి చెప్పాను. ఎక్కడెక్కడ సమస్యలుండి లీగల్ సమస్య లాగానే హైకోర్టు, సుప్రీంకోర్టు లాగానే ఉంటాయో అవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నాం. ఎవరున్నా యాక్చువల్గా తెలియపరిస్తే ఖచ్చితంగా చేస్తాం. సచివాలయం స్టాఫ్కి కూడా వాడు చెప్పాను, అటువంటివి కూడా ఐడెంటిఫై చేయమని. ఆ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక కార్యక్రమాలు ఎండ్ రోడ్స్ మొదలుపెట్టాం. బ్యాలెన్స్ 2014-19 వేసాం. అక్కడక్కడ కొన్ని గ్యాపులు ఉండిపోతే గత ప్రభుత్వం వదిలేసింది, వాటిని పూర్తి చేయమన్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి 165 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది హట్కోలో. గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి మేము చేసిన దాన్ని వదిలేసిందో ఆ 165 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి గారి యొక్క దీంతో వారికి చెప్పి వారి ద్వారా యాక్చువల్గా, లేకుంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, దాంతో అది కూడా శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా టేకప్ జరుగుతుంది.